ఓం నమ శివాయ. శ్రీశైల దేవస్థానం ధర్మకర్తలి మండలి ఏర్పాటైన తర్వాత నేడు మొట్టమొదటి బోర్డు సమావేశం మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి పరిచయంతో ఈరోజు నిర్వహించడం జరిగింది. సభ్యులందరూ పరిచయం, తర్వాత ఎంప్లాయీస్ అందరూ పరిచయం, ఇక్కడున్న లోటుపాట్లు సమస్యల గురించి సభ్యులకు నాకు అవగాహన కలిగే విధంగా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈరోజు జరిగిన సమావేశంలో ముఖ్యంగా స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాదం ఇవ్వాలని, ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే స్వామివారి సేవకు వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని మాస్టర్ ప్లాన్ గురించి కూడా ఒక సమగ్ర అవగాహన కోసం చర్చించడం జరిగింది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 విభాగాల్లో రాబోయే 2050లో ఈ క్షేత్రం ఎలా ఉండాలి, ఆ రోజు ఎంతమంది భక్తులు వస్తే ఎన్ని వసతులు కల్పించాలనే వాటిపైన కూడా ఒక అవగాహనకు రావడం జరిగింది. రాబో రోజుల్లో అటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ క్షేత్రం మరింత అభివృద్ధి దోహదపడుతూ సామాన్య భక్తుడికి ఈ క్షేత్రానికి వస్తే ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో దర్శనం చేసుకొని మంచి మనసుతో ఆనందంగా తిరిగి వెళ్ళే విధంగా మా ధర్మకర్తలి మండలి సభ్యులు అందరూ, అలాగే సిబ్బంది అందరం కలిసి ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయబోతున్నాం. అలా ఫెసిలిటీస్ కల్పించడానికి అందరం తమ వంతు బాధ్యతగా పనిచేస్తున్నాం. కాబట్టి కార్తీక మాస ఉత్సవాల గురించి, ముఖ్యంగా ఈ నెల రోజులు జరిగే కార్తీక దీపోత్సవం, ఇంతవరకు మనం 1,00,000 దీపోత్సవం వరకే చేస్తున్నాము. కోటి దీపోత్సవం మన గంగాధర మండపం నుంచి నంది సర్కిల్ వరకు కోటి దీపోత్సవం చేయబోతున్నాం. అది ఒక పెద్ద ఈవెంట్, అచీవ్మెంట్ ఉంది. అలాగే జ్వాలా తోరణం ఒకటి ఉంది. అలా 2-3 ఈవెంట్స్ ఈ కార్తీక మాసంలో వచ్చే భక్తులందరికీ కూడా ఎక్కువ ఫెసిలిటీస్ వచ్చే విధంగా వీకెండ్స్లో కూడా స్పర్శ దర్శనం రద్దు చేసి సామాన్య భక్తుడికి అధిక ప్రాధాన్యత కల్పించే విధంగా స్వామి అమ్మవార్ల దర్శనం త్వరగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. సార్, వాళ్ళు మంచి రోజు కొరకు వెయిట్ చేస్తున్నారు. వారు 27th వచ్చి బాధ్యత తీసుకుంటామని చెప్పారు. భక్తుల రద్దీ దృష్ట్యా అది నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ అందరూ రెగ్యులర్గా ఇక్కడ ఉండి చూసేవాళ్ళే. రోజుకి 40-50 వేల మంది వచ్చినప్పుడు స్పర్శ దర్శనం ఏర్పాటు చేస్తే సామాన్య భక్తుడికి అలంకార దర్శనం కూడా కల్పించలేం. కాబట్టి అందరికీ అలంకార దర్శనం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.